అనుసరించాలని, దేవుని గొప్ప చేయాలని, దేవుని మహిమార్థమై జీవించాలని, దేవుని కొరకు ఒక ఉన్నతమైన స్థితిలో జీవించి తన కొరకు నూతనమైన ఆత్మను ప్రత్యేకంగా తను ఏర్పరచాలని ఆశతో, ఒక ప్రత్యేకమైన ఆకాంక్షతో జీవించే వ్యక్తి ఈ సెయింట్ అగస్టిన్. ఈ వ్యక్తి జీవితంలో ఒకరోజు సముద్ర తీరానికి వెళ్ళి దేవుని ధ్యానించాలి. నేను ప్రత్యేకంగా దేవుని దృష్టిలో ధ్యానించాను. నా సొంత ఆత్మ కాదు, నా సొంత వాక్యము కాదు, కేవలం దేవుని ఆత్మ చేత నింపబడి మాత్రమే ఈ వాక్యం నేను చెప్పాలి. ఈరోజు దేవుడు మాట్లాడాలి. దేవుడు ఏ మాట మాట్లాడితే అదే నేను చెప్పాలి అని ఒక దురనిశ్చయంతో తన మనసులో ఒక గొప్ప సంకల్పంతో సముద్ర తీరానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సముద్ర తీరానికి వెళ్ళిన ఈ అగస్టిన్ ఒక ప్లేస్, ఒక ప్రశాంతమైన వాతావరణంతో కూర్చొని దేవుని ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానిస్తున్న సమయంలో ప్రక్కన ఒక చిన్న బాలుడు ఆడుకుంటూ ఉన్నాడు. ధ్యానిస్తున్న ఇతని యొక్క తలంపు ఒకసారి ఆ బాలుని వైపు మళ్ళినప్పుడు ఒకసారి ఆ బాలుని చూస్తూ ఉన్నాడు. సముద్రం చాలా పెద్దది. ఆ సముద్ర తీరాన ఒక చిన్న గుంట త్రొగి దానిలో నీళ్లు నింపాలని ఆ బాలుడు ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు మనము కూడా అంతే. యేసు ప్రేమ ఎంతో విలువైనది, దానికి లెక్క కూడా కట్టలేదు. అవునా? ఆ విలువైన లెక్కలేని ప్రేమలో చిన్న గుంటలో నింపాలని ఆశపడతామే కానీ ఆ చిన్న గుంటని ఆ సముద్రంలో కలిపి ఏకమై మిళితమై దేవుని కోసం జీవించాలని ఆశ కలిగి జీవించాలనే ఒక చిన్న ఆశను, ఒక గుణపాఠాన్ని ఆ సమయంలో అగస్టిన్ నేర్చుకున్న ఆ పాఠాన్ని బట్టి తిరిగి తన పరిచయం చేసే ప్రాంతానికి వెళ్ళి తన దేవునికి మహిమార్థంగా నిలబడి ఉన్నాడు. అదేవిధంగా మనకు దేవుని మాటలు ఎంతో విలువైనవి, అమూల్యమైనవి. మనిషి చనిపోయే సమయంలో పలికే ఏ మాట అయినా, మనిషి చనిపోతే ఏ మాట పలుకున్నారని అడుగుతారు. చనిపోయే ముందు నీకు ఏమైనా చెప్పిందా ఆయన అని అడుగుతాం కదా. ఎందుకంటే చనిపోయే ముందు తన వ్యక్తిత్వాన్ని బయట పెడతారు. తన ఆశ ఏంటి, తన కోరిక ఏంటి, దాన్ని బయలుపరచడానికి మేము అడుగుతూ ఉంటాం. అదేవిధంగా ప్రభువు యేసుక్రీస్తు మనం అడగకుండానే తను మొదటగా అంటున్నాడు, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎడగరు కనుక వీరిని క్షమించండి అంటున్నాడు. అవునా? ఆ రోజు తెలుసు ఆ యొక్క యెరూషలేము మార్గంలో హోసన్నా చేయము అని పలికిన జనాంగమే అదే కొంతకాలానికి యేసుని సిలువ వేయండి అన్నారు. అవునా? అదే నోటితో ఏసన్నా చేయమన్నారు, అదే నోటితో సిలువ వేయండి అన్నారు. ఈరోజు మనము కూడా అంతే. అదే నోటితో దేవుని స్థితిస్తున్నాము, అదే నోటితో దేవుని కొరకు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం, అదే నోటితో దేవుని కొరకు బూతు మాటలు మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఎందుకు మన నోటిని మనం సరి చేసుకోవద్దు. అవునా? ప్రభు అంటున్నాడు, అదే నోటిని నేను నీకు అప్పగించాను. అవునా? నేను నీకు అప్పగించిన ఆ నోటిని నా కోసం వినియోగించాలి, కానీ లోకం కోసం నా ప్రియ కుమార్తె నువ్వెంత మాత్రము వినియోగించడానికి వీల్లేదు అని ప్రభు ఈరోజు మీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ వస్తున్నాడు. మానవ చరిత్రలో ప్రాముఖ్యంగా క్రీస్తు చనిపోవడం ద్వారా మనిషికి ఎంతగానో ప్రాముఖ్యత. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి జీవితంలో తను చనిపోయిన విధానంలో ఆ వ్యక్తి మంచి, ఆ వ్యక్తి చెడు రెండు కూడా సాక్ష్యంగా చెప్తారు చనిపోయిన ఆ దినమున. అవునా? అదే విధంగా యేసు ప్రభు చనిపోయిన దినమున తను చేసిన ప్రేమను ఏ రకంగా మనిషిని ప్రేమించారో మొత్తముగా తలపోయడం అనేది జరిగింది. ఆ యొక్క శిలువ యాత్ర పైన ఎంత మాత్రమునో ఒక 2 కథలకి విలువ ఉంటుందా? ఒక 2 కథలకి ఏ మాత్రం విలువ ఉండదు. కానీ అదే 2 కథల పైన యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు సిలువ వేసిన వ్యక్తిని బట్టి ఆ యొక్క సిలువకి విలువ వచ్చింది. ఎందరితో ఆ యొక్క సిలువ బలం అనేది వేశారు. అప్పటి వరకు యేసుక్రీస్తు మాత్రమే వేయలేదు కదా, అంతకుముందు చాలా మందికి సిలువ వేశారు. కానీ ప్రత్యేకంగా యేసుక్రీస్తు మాత్రం సిలువ వేసినప్పుడు ఈ 2 కథలకు మాత్రమే ప్రాముఖ్యత వచ్చింది. అవునా కాదా? చనిపోయిన ప్రతి వ్యక్తి కొంత సమయంలో చనిపోయాడు, నిర్మిత కాలంలో. కానీ ఈ యేసుక్రీస్తు మరణం ఆ యొక్క 2 చెక్కలకి కూడా విలువ వచ్చింది. ఈరోజు ఆ చెక్కలని మన కంటి పైన పచ్చబొట్లుగా, అదే చెక్కలని మనం వజ్రాలతో బంగారాలతో మెడలు వేసుకొని తిరుగుతున్నాము. కానీ విలువైన యేసుక్రీస్తుని పిలిచి విలువలేని ఒక క్రాస్ శరీరం పైన వేసుకోవడం విలువైన నీకేమైనా? విలువైన యేసు ప్రభుని మర్చి విలువలేని వాటి కోసం తాపత్రయపడడం ఎంతకాలం జీవితం?
ఎంతకాలంలో విలువలేని దానికోసం ఈరోజు తాపత్రయపడతావు. నా ప్రియ కుమార్తె చూడు నా వైపు అను ప్రభు ఈరోజు నన్ను అడుగుతున్నప్పుడు, నా ప్రియ కుమారుడు చూడు అని ప్రభు నిన్ను అడుగుతున్నప్పుడు, ఈరోజు నువ్వు నేను ఎందుకు ప్రభు వైపు చూడకూడదు? ప్రభు పెట్టిన ఆ యొక్క కల్వరి ప్రాణానికి ఎందుకు విలువ పెట్టకూడదు? విలువైన ప్రేమను విలువ లేని వాడిగా మనం ఎందుకు మార్చాలి? మిమ్మల్ని బట్టే నా నామం అవమానపరచబడుతున్నప్పుడు మమ్మల్ని బట్టి ఎందుకు తిరిగి ఆ నామం మహిమకరంగా మనం మార్చగల సమర్థత, మార్చగల శక్తి మనలో ఉందని తెలిసినప్పటికీ కూడా నాద ఏమీ లేదు. నేను ఒక వట్టి పాత్ర, ఒక విలువ లేని పాత్ర అనే ఒక చిన్న వెర్రితనమే ఈ లోకంలో మనని పడేస్తుంది. ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో నుంచి మనిషి కోసం కాదు, నేను జీవిస్తున్నది యేసు క్రీస్తు కోసం అని ఒక ఆలోచన, ఒక తలంపు, ఒక దుడని చేత మనిషిలో ఏర్పడుతుందో అప్పుడు ఆ వ్యక్తి దేవుడి కోసం నిలబడగలడు. కొంతసేపు వాక్యాన్ని ధ్యానించి వాక్యం చెప్పడం వేరు, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం చెప్పడము వేరు. ఒక వ్యక్తి వంట చేసినప్పుడు కడుపు నిండా అన్నం తినలేదు, కానీ వంట చేసిన వ్యక్తి నలుగురికి కడుపు నిండా తిన్న తర్వాత చాలు ప్రభా ఈ రోజు నేను పడ్డ కష్టానికి వీళ్ళందరూ కడుపు నిండా తినాలని తృప్తి పడుతుంది వంట చేసిన వ్యక్తి మాత్రమే. కానీ మన కోసము తృప్తి పడే దేవుడు ఒకడు ఉన్నాడన్న విషయమే మనం మర్చిపోయాం. ప్రతి విశ్రాంతి దినం మనతో దేవుడు మాట్లాడాలని ఎంతో ఆశతో ఆసక్తితో వచ్చి సంఘంలో దేవుడు కూర్చుంటే మనమేమో తీరిగా వచ్చి వెనకాల కూర్చుంటాం. కానీ బ్రహ్మ మరి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా? నీ కోసం నేను ఎప్పుడు వెళ్ళాలి? నేను నీ కోసం ఉదయాన్నే వెళ్ళి ప్రభా నీవు నాతో ప్రత్యేకంగా మాట్లాడాలి, నీ దగ్గర ప్రత్యేకమైన దానిగా ఉండాలి, నీ దగ్గర విలువైన దానిగా ఉండాలి అనే ఒక దృఢని చేత మనం ఖచ్చితంగా ఉండే వారమై ఉండాలి. అదే విధంగా ప్రభు అంటున్నాడు, ఈ యొక్క లూకాసు వార్తలో మనకి ఏం చెప్తుందంటే, ప్రభు తండ్రి మీరు ఏమి చేస్తున్నారో దీన్ని క్షమించమంటున్నాడు. క్షమించమని ఏం తెలియజేస్తుందంటే ఈ యొక్క మొదటి మాట క్షమాపణ. క్షమాపణ యేసు ప్రభు క్షమించడానికి సమర్థుడైన. ఎందుకు అంటే ఒక స్త్రీ తన పాపంతో పట్టబడినప్పుడు కుమార్తె మీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. అవునా? మరి క్షమించబడ్డాయి అన్న ప్రభువే మరి ఎందుకు ప్రార్థిస్తున్నాడు? ప్రతి వారి పాపాన్ని నేను క్షమిస్తున్నాను, గుడ్డి వారికి అన్నాడు ఇంతతో నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు దృష్టి పొందుము అన్నాడు. అవునా? పడక మీద పడి ఉన్న ఆ యొక్క వ్యక్తిత్వం అంటున్నాడు, నీ పరపెత్తుకొని నువ్వు లే, ఇక్కడ నీ పాపాన్ని నేను క్షమించాను అంటున్నాడు. కానీ అదే యేసు ప్రభు తన శిల్వయాగానికి వచ్చేసరికి, ఆ శిల్వయాగంలో పలికిన మొదటి మాట వచ్చేసరికి తండ్రి వైపు ఆధారపడుతున్నాడు. తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని ప్రార్థిస్తున్నాడు. ఇంతవరకు నా తండ్రి నేను తనకు తెలుసు, పుట్టినది మొదలుకొని యేసుక్రీస్తుకి తెలుసు తను శిలవయాగం అవ్వాల్సిన విధానం ఒకటి ఉంది అని. తను చేసిన 33.5 సంవత్సరాల్లో ఎందరికో స్పష్టతనిచ్చాడు, ఎందరికో ఆయన యొక్క ప్రేమను వ్యక్తపరిచాడు, ఎందరినో ఆదరించాడు, ఎందరికో నా తండ్రి మార్గాన్ని చూపించాడు. ఆయన ప్రాపత్రయం పడుతూనే వచ్చాడు. ఈ యొక్క ప్రార్థనలో ఎంతగా శత్రువుని తను ప్రేమిస్తున్నాడో మనకు ప్రభు వెల్లడిపరచడం అనేది జరుగుతుంది. ఒకసారి మనం ఎవరైనా తప్పు చేస్తే వీళ్ళేంటి, నాకు వీళ్ళతో అవసరమే లేదు అనుకుంటాం, కానీ వారితోనే ప్రభు అంటున్నాడు, ప్రభు వీరేమి చేస్తున్నారు మీరు ఎరగరు. నిజంగానే ఎందుకు ఇస్రాయేలు జనాంగం ఎరగరా? మోసన చేయమన్న మనుషులే ఈరోజు యేసుని సిలువ వేయండి అన్నారు. ఆ విషయం వాళ్ళకి తెలుసో తెలీదా? తెలిసి కూడా వాళ్ళు తప్పు చేశారని ప్రభుకి తెలిసినప్పటికీ కూడా తను అడుగుతున్నాడు వీరిని క్షమించు అని. తన యొక్క ప్రేమను శత్రువుల పట్ల ఎలా తను ప్రేమించాడో, శత్రువులను తను ఎలా ఆదరిస్తున్నాడో ఆ యొక్క చివరి క్షణం కూడా ఆయన విడిచిపెట్టలేదండి. అదే విధముగా ఎవరి కోసం తను ప్రార్థిస్తున్నాడో వారి మధ్య తన గుర్తింపు ఏంటి, వారు తను ఏ రకంగా ఎంచుకుంటున్నారో అన్న విషయం కూడా తను ఆలోచించుకోవట్లేదు. ఎందుకంటే తను కొట్టారు, దూషించారు, అవమానపరిచారు, ఆ వ్యక్తుల కోసం తను ప్రార్థిస్తున్నాడు. ఈరోజు నన్ను బట్టి తన యొక్క శరీరం దున్నివేయబడిన ఆ శరీర కాయాలను తను చూసుకోలేదు, కానీ ప్రభా నా కుమార్తెను మీరు క్షమించండి అని ప్రభు ఈరోజు నీ కోసం నా కోసం ఈ ప్రార్థన చేయడం అనేది జరిగింది. అదే సమయంలో ఏషియా భక్తుని ఒక ప్రవచనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏషియా గ్రంథం 53:12 వచనం ఒకసారి చదవండి. ఏషియా 53:12. ఏషియా ప్రవక్త ప్రవచనం నెరవేర్చడానికి కూడా యేసు ప్రభు యొక్క శిలువ మరణం అవ్వడానికి తను తన ప్రాణాన్ని అర్పించుకోవడం జరిగింది. ఏషియా 53:12. కావున యెహోవా
గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతను సొమ్మసిని విభాగించు. అతను తన చుట్టూ అధికారులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసరులు ఉన్నారు, ప్రతి వారు ఉన్నారు. వారి మధ్యలోనే వారి కొరకు ప్రార్థిస్తున్నారు. అవునా, తన ప్రవచనాన్ని నెరవేర్చడానికి కూడా ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే ఈ యొక్క ఏషియా ప్రవక్త ద్వారా తను చెప్పడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఆ యొక్క ఏషియా ఆ యొక్క ప్రజల చూపు వారికి ఉంది, కానీ మనోదృష్టి మాత్రం వారికి లేదు. ఎందుకంటే చూపు ఉండడం వేరు, మనోదృష్టి ఉండడం వేరు. చూపు ఉన్నవాడు లోకాన్ని చూస్తాడు, మనోదృష్టి ఉన్నవాడు దేవుడు మాత్రమే చూస్తాడు. ఎందుకంటే చూపు ఉన్నవాడు మనిషి కోసం ప్రయాసపడతాడు, మగనేత్రం ఉన్నవాడు దేవుడి కోసం, దేవుడి మహిమార్థమై మాత్రమే జీవించాలని ఆసక్తి ఆ వ్యక్తిలో ఉంటుంది. మనోనేత్రాలు తెరవబడము అంటే దేవుడి యొక్క చిత్తము స్పష్టంగా తనకి తెలుస్తుంది. ఇది నా ప్రభు చిత్తం అయితే నేను ముందుకు వెళ్తాను, ప్రభు ఇది నీ చిత్తం కాదు అన్నప్పుడు ఖచ్చితంగా తన హృదయంలో ఒక ఆక్రందన, ప్రత్యేకంగా తన హృదయంలో ఒక అలజడి అనేది ఖచ్చితంగా రేగుతుంది. సంఘంలో నేను ఇది చేస్తున్నాను ప్రభా ఈ రోజు నేను ఇంకో విలేజ్కి వెళ్ళాలి, ఇది నీ చిత్తమేనా అని నేను ప్రభుకు ప్రార్థించినప్పుడు, ప్రభు నాతో మార్గమై వెళ్తున్నప్పుడు నువ్వు క్షేమంగా ఏ చిన్న అడ్డంకు లేకుండా త్వరగా అక్కడికి వెళ్ళిపోయావంటే అది దేవుని చిత్తం అక్కడ నీ ఎడల కనపరిచి ఉండదు. ఒకవేళ అక్కడ మార్గంలో నీకు ఏ రకమైన ఇబ్బంది కానీ, మార్గంలో వెళ్తుండగా నీకు ఏ సౌకర్యం లేకుండా వెళ్ళడానికి ఒక అడ్డంకులు ఏర్పడి ఉన్నాయంటే అక్కడ దేవుని చిత్తం లేదు, ఇక్కడికి నేను వెళ్ళకూడదు అనే ఒక ఆలోచన ఆ మనసు నీళ్ళకి ఎమ్మటే రావాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నీవు నింపబడి ఉంటావో ఆ క్షణమంటే ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు మాట్లాడడానికి సిద్ధంగానే ఉంటాము, కానీ వినడానికి మనకే స్థాయి ఉండదు. దేవుడు మనకు ఈ రోజులో 24 గంటలు ఇచ్చినప్పటికీ భిక్ష వేస్తున్నట్టు 10 నిమిషాలు ప్రభా నీకు స్తోత్రం నా పాత్రం అని నోట్లో ముద్ద పెట్టుకుంటామే, కానీ ఆ ముద్ద ఇచ్చిన దేవుని ఎందుకు మనము గణపరచకూడదు? ఆ ముద్ద ఇచ్చిన దేవుని కోసం ఎందుకు ప్రయాసపడకూడదు? ఆయన అడుక్కునేవాడా? కాదు కదా. ఆయన మనం అడుక్కుంటే ఆ రోజు ఇచ్చినాడు, కానీ అడుక్కునే వ్యక్తి ఆయన రాదమ్మ. అడుక్కునే వ్యక్తికి ఇచ్చినట్టు 10 నిమిషాలు ఆయన మోహాన కొట్టి మనం వెళ్తున్నాం ఈ రోజు, కానీ ఆయన ఏడుస్తున్నాడు ఈ రోజు నిన్ను నన్ను బట్టి. నేను అడుక్కునేదాన్ని కాదు కదా బిడ్డ, నువ్వు ఎందుకు నాకు ఇలా విసిరేస్తున్నావు? అయినను తనను ప్రేమ చూపించాడు, అయినా తన ప్రేమను చూపించి ఆ యొక్క దినం అంతా నీపై నీ కృపను, నీ కనికరాన్ని, నీ రక్షణను తను దయచేసి నీకు ఏ కొద్దుగా ఉండకుండా తను నడిపిస్తూనే వచ్చి ఉన్నాడు ప్రభు. అవునా కాదా? మనం కొన్నిసార్లు మనకున్న శరీర బలహీనతను బట్టి కనీసం ఉదయాన్న దేవుని కూడా ప్రార్థించాం. అవునా, ఇది నా జీవితంలో అయితే నేను చేసిన కొన్ని సందర్భాల్లో ఏదైనా పని ఈ తొందరగా వచ్చినప్పుడు హడావిడిగా ప్రేయర్ చేయకుండా మనం వెళ్ళిపోతాం. ఆ టైంలో నీ మనసు నిన్ను శోధిస్తుంది ఖచ్చితంగా. నా ప్రియ కుమార్తె ఎందుకు ప్రార్థన చేయకుండా వెళ్తున్నావు అని ఖచ్చితంగా నీ హృదయం శోధిస్తే నువ్వు ఖచ్చితంగా దేవునితో ఉన్న బిడ్డవే. నీ హృదయం ఒకవేళ శోధించకుండా నువ్వు వెళ్తూ ఉన్నావు అంటే నీకు దేవునితో సహవాసం నీకు లేదని నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి ఆ క్షణం అంటే. అదేవిధంగా ప్రభు మన మనోనేత్రాలు తెరవాలని తన చుట్టూ ఉన్న ఆ యొక్క కొల్కతా కొండపైన ప్రభుత్వం కలిసి ఇంకా చాలా మంది ఉన్నారు సినిమా వేయడానికి వచ్చిన వాళ్ళు. అవునా, ఆ యొక్క చుట్టూ ఉన్న జనాంగం యొక్క మనోనేత్రాలు తెరవబడాలని తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీటిని క్షమించమని ప్రభు అనడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఇది ఒక జ్ఞాపకార్థంగా ప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. విజ్ఞాపన ప్రార్థన మనిషి జీవితంలో చాలా అవసరం. నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా అవసరతలు అన్నీ తీరిపోవాలి, మిగతా వాళ్ళు ఏమైపోయినా నాకు అవసరత లేదు అనుకునే వాళ్ళు విజ్ఞాపన ప్రార్థన చేయరు. కానీ విజ్ఞాపన ప్రార్థనలో ఎంతో రకాలుగా ఎన్నో రకాల అవసరతలు, ఎన్నో రకాల ఆశీర్వాదాలు దాంట్లో దాగి ఉంటాయి. ఆ వ్యక్తి ఎప్పుడైతే నువ్వు చేసే ప్రార్థనను బట్టి తాను మేలు పొందుతున్నాడో ఆ మేలును బట్టి దేవుడు ఎవరిని మహిమపరుస్తున్నాడు? ఆ మేలును బట్టి దేవుడు నిన్ను గొప్ప చేసేవారుగా దాని ఆశీర్వాదం ఆటోమేటిక్ గా నీ అకౌంట్ లో దేవుడు వేసడం అనేది జరుగుతుంది. నాకే సహోదర సహోదరి, ఈ యొక్క దినమున ఈరోజు నా జీవితంలో ప్రభు నిన్ను నన్ను ఎక్కడ ఉంచి ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఆడుకుండొచ్చు కదా. ఈ యొక్క శిల్వ దినమున కుమార్తె ఎన్నో శిల్వ దృశ్యాలను చూసింటావు, ఎన్నో శిల్వ వార్తలు నువ్వు ఉంటావు, ఎన్నో శిల్వ 7 మాటలు నువ్వు ఎన్నో సంఘాలలో విని ఉంటావు. కానీ నీ హృదయంలో అది ఫలించిందా? నీ హృదయంలో అది ఫలించినప్పుడు మాత్రమే నువ్వు దేవునితో ఏకమైన వ్యక్తిగా, దేవునితో మిళితమైన వ్యక్తిగా ఉండడం అనేది
జరుగుతుంది. ప్రభు అంటున్నాడు, మిమ్ముని హింసించిన వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయుడి అని మత్తయి సువార్త 5:44లో చెప్పడం అనేది జరుగుతుంది. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. ఈ యొక్క మాట ప్రతి వారం మనతో ప్రభు మాట్లాడుతూనే ఉంటాడు. మిమ్మల్ని హింసించు వారి కోసం కూడా ప్రార్థన చేయమని ప్రభు మనతో మాట్లాడుతూనే వస్తున్నాడు. ప్రభు మనకి మాదిరి చూపిస్తున్నాడు. శత్రువుల కోసం తను సిలువ వేయించిన ఆ యొక్క జనాంగం కోసం ప్రభు ప్రార్థించి మీరు కూడా నానా ప్రార్థించండి అనే మాదిరిని ప్రభు ఇక్కడ మనకు విడిచిపెట్టి వెళ్ళడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క శాస్త్రులు పరిచర్యలు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు. ఎందుకు అంటే ఈ యొక్క శాస్త్రులు పరిచర్యల యొక్క విధానం ఏమిటి అంటే వాళ్ళు వేషాదారులు. శాస్త్రులు పరిచర్యలు ఎలాంటి వారండి? వేషాదారుల యొక్క జీవితం ఏంటో ప్రత్యేకంగా మనకు తెలుసు. ఎందుకు అంటే చర్చిలో వాళ్ళ విధానం ఒకలా ఉంటుంది, చర్చి బయట వాళ్ళ విధానం ఒకలా ఉంటుంది. దీన్ని వేషాదారణ అంటారు. అవునా కాదా? ఏ వేషాదారను కలిగి ఉన్నావో ఆ యొక్క వేషాదారను విడిచిపెట్టమని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రభు ఆ యొక్క శిల్వ యాగం పైన మనం 5 కిలోలు మోయడానికి, మామూలుగా లేడీస్ అయితే దగ్గర 15 కిలోలు 20 కిలోలు మోయడానికి అటు ఇటు పడతారు. నేనైతే 5 కిలోలు అంటాను. అటు ఇటు పడుతూ లేచి దాన్ని లాక్కొస్తాం. కానీ ప్రభు యేసు క్రీస్తు 136 కేజీల ఆ యొక్క శిలువను మోయడానికి ఎన్నిసార్లు ఆయన పడుతూ లేస్తూ ఆ యొక్క శిలువను మోసాడో తెలియదు కదా. అవును కదా? ఆయన పడిన ఆ యొక్క శిల్వ భారం 136 అయ్యింది అంటే ఆయన నువ్వు చేసిన పాప భారం ఎంత? అలా నేను చేసిన పాప భారం ఎంత? మనము చేసిన పాప భారాన్ని బట్టి శిలువ వెయిట్ పెరిగింది. అవునా? చక్కెర కొంటే అలా చక్కెర ఎంత పోస్తే అంత వెయిట్ పెరుగుతుంది. నువ్వు ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోల చక్కెర ఆ యొక్క షాప్ అని ఇస్తాడు. అవునా కాదా? ఈరోజు నువ్వు నేను చేసిన పాపాల లెక్కను బట్టే ప్రభు క్రీస్తు శిలువ 136 కేజీలు. అట్లా మన యొక్క పాప శిలువ భారం ఎంతో మనము తెలుసుకోవాలి. ప్రభు ఆ యొక్క కబరి పైన 40 గంటల వరకు ఆ యొక్క శిలువపై ఉంటూ తన యొక్క ప్రేమ అయిన మాటలు, తన యొక్క ప్రేమను ఏ రీతిగా ఈ యొక్క లోకాన్ని ప్రేమించాడో చివరి క్షణాలు ఆరంభం మొదలుకొని ఆ యొక్క 7 మాటల వరకు కేవలం ప్రార్థిస్తూనే ఉన్నాడు. మొదటి మాట అంటున్నాడు, వీళ్ళు క్షమించమని ప్రార్థిస్తున్నాడు. 7వ మాట కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాడు. మొదటి మాట క్షమించడం, 7వ మాట క్షమించడం. ఈ 7 మాటల్లో తన ఆరంభం మొదలుకొని ముగింపు వరకు క్షమాపణ తెలియజేస్తున్న ప్రభు ఈరోజు మనము కూడా ఆ యొక్క క్షమాపణ పొందుకొని ఈ చివరి దినమైన ప్రత్యేకంగా నా యొక్క ఈ శుభ శుక్రవారం అయినా నా ప్రేమను నా ప్రియ కుమార్తెను అంగీకరించు అని ప్రభు ఈరోజు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎన్నో రకాలుగా పాపాలు చేసి మనం ఇవ్వబడుతూ ఉన్నాం. అదేవిధంగా ఆ యొక్క పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు మాత్రం కాదండి. మనుషులు ఒక వ్యక్తి చేసే ఆ పాపాన్ని పలుమార్లు జ్ఞాపకం చేసుకుంటారు, కానీ ఆ వ్యక్తి చేసిన మేలు మాత్రం ఎప్పుడో మర్చిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, మీ పైన నా కోపం క్షణం మాత్రమే ఉంటుంది, కానీ నీ పైన నా ప్రేమ నీ ఆయుష్ ఉన్నంత వరకు ఉంటుంది. ఎప్పుడే కానీ ప్రభు చూపించే ఆ క్షమని మనం చూస్తున్నామే, కానీ ప్రభు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను మనము చూడలేకపోతున్నాం. ఆ చూడలేని ఆ దృష్టే దృఢితనం, ఆత్మీయ దృఢితనం. ఆ ఆత్మీయ దృఢితనం మనలో ఉన్నప్పుడు ఆత్మీయ మనోనేత్రములు ఇంకా మనలో తెరవబడలేదు. మనకి ఇష్టమున్న ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళ దగ్గర గంటలు కూర్చొని మనం ముచ్చట పెడతాం. అవునా? ఎవరైనా అతిథులు మన దగ్గరకు వస్తే మన ఆపసోపాలన్నీ వాళ్ళకి చెప్తాం, వాళ్ళని మనం మర్చిపోతాం. అవునా? గంటలు వారితో మాట్లాడతాము. కేవలం 60-70 సంవత్సరాల ఆయుష్ అంతే. వాళ్ళు నీతో ఎప్పటికీ రారు. వారు నీ కష్టంలో వారు రారు, కానీ నీ సంతోషంలో వచ్చే మనిషికి నువ్వు విలువ ఇస్తున్నావు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని, నిన్ను సృష్టించిన వ్యక్తి ఒకడు ఉన్నాడని, నీకు కూడు గూడు గుడ్డ ఇచ్చిన వ్యక్తి ఒకడు ఉన్నాడనే విషయం మర్చిపోయి ఎంతసేపు ఈ లోకంలోనే, ఎంతసేపు ఈ మనుషుల్లోనే, ఎంతసేపు బంధుమిత్రుల మధ్య, ఎంతసేపు శత్రువుల మధ్య, ఎంతసేపు స్నేహితులు నాకు
ఇది ఇస్తున్నారు అది ఇస్తున్నారు కాదు. నీ ప్రభు నీకు ఇస్తేనే అది నీ స్నేహితుల నుంచి దేవుడి బలం అనేది జరుగుతుంది. నీ స్నేహితుడు నీకు 10 రూపాయలు ఇవ్వాలి అంటే మొదటగా ప్రభు నీ స్నేహితుల్లో ప్రేరేపణ కలిగించాలి. ప్రభు నీ స్నేహితుల్లో ప్రేరేపణ కలిగిస్తేనే ఆ 10 రూపాయలు చెంతకు వస్తాయి. కానీ ఈరోజు నాకు ఎవరు సహాయం చేయలేదండి, నాకు నా స్నేహితుడు ఇచ్చాడండి, నాకు నా స్నేహితుడే ప్రాణం అండి కాదండి. దేవుడు నా ప్రాణం అని చెప్పాలి. ఎందుకంటే నీ స్నేహితుడు ఒక రోజు నిన్ను నట్టేట ముంచేసిపోతాడు, కానీ దేవుడు ముంచే దేవుడు కాదు. నిన్ను నిలబెట్టి ప్రపంచానికి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగల దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని నమ్ముకొని మోసపోయాను అని చెప్పిన వాళ్ళు నాకు తెలిసి ఎవరైతే లేరు, కానీ మనుషులను నమ్ముకొని మోసపోయాను అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుంది, మనుషుల ప్రేమలో చూపు ఉంటుంది, మనుషుల ప్రేమలో తనకు నచ్చిన ఏదో ఒకమైన గుణం ఉంటేనే ప్రేమిస్తారు. కానీ ఆయనను దేవుని ప్రేమ తనకు నచ్చింది రూపము చూపు, తనకు నచ్చేది తన చుట్టూ తన రంగు కాదని దేవునికి నచ్చేది నీ హృదయం. విలువలేని నీ హృదయాన్ని విలువైన హృదయముతో నా ప్రియ కుమార్తె పాపంలో ఉన్న నిన్ను ఏ పాపం లేని నీ చేయి నేను పట్టుకుంటానని ఆయన లేవనెత్తుతాడు. కొంచెం బురద అంటే చిచ్చి అంటారు, అవునా? కానీ మరి నీ శరీరం అంతా పాపంతో నింపబడి ఉన్నప్పుడు మరి పాపమైన నీకు పరిశుద్ధమైన యేసుక్రీస్తుని చేయి పట్టుకొని లేవనెత్తినప్పుడు ఎవరి కోసం జీవించాలండి? మనుషుల కోసం బ్రతకాలా? లోకంలో జీవించమన్నాడు, కానీ లోకమాలిన్యంలో జీవించమలేదు. లోకంలో వెర్రివారిగా నువ్వు ఉండదు. దేవుని శక్తి తెలియని వారికి దేవుని నామ వెర్రితనమై ఉన్నది, ఆయన శక్తి తెలిసిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది. ఆ దేవుని శక్తి కోసం బ్రతకాలి, కానీ వెర్రివారి కోసం అవ్వదు బ్రతికేది. వెర్రివారి కోసం నీకు ఈ జీవితం ఇచ్చింది ప్రభు. ఒక దినమున ప్రభు అడుగుతాడు, నా ప్రియ కుమార్తె నా యొక్క ఉగ్రత హఠాత్తుగా నీపై వచ్చినప్పుడు ఆ వెర్రితనంలోనే వెర్రివాడి అయిపోతాం అనే విషయం మనకు గ్రహింపు లేదు. ఆ గ్రహింపు ఎప్పుడైతే మనలోకి వస్తుందో ఆ గ్రహింపు ప్రతి క్షణం ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజు ఆయన నువ్వు నా వైపు చూడు, నా ప్రియ కుమార్తె నేను నిన్ను చూస్తున్నాను, నీ వైపు నా 2 చేతులు చాచి నేను నిన్ను చూస్తున్నాను, ఈ రోజు నా కౌగిలిలోకి రా. నీకున్న ప్రతి బాధ, నీకున్న ప్రతి వేదన, నీకున్న ప్రతి కన్నీటిని వినడానికి నేను ఉన్నాను కదా. ఎందుకు మనుషులు ఆశ్రయిస్తున్నావు? రా ఈ రోజు నా సన్నిధికి, రా ఈ రోజు నా పాదాల చెందికి రా, నువ్వు నాతో మాట్లాడు అని ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇదేం మాట్లాడతారు? నా ఫ్రెండ్ అయితే నాకు మంచి ముఖ్యంగా చెప్తుంది, నాకు కావాల్సినది తను ఇస్తుంది, దాంట్లోనే ఆనందం ఉందని మనం అనుకుంటాం, కానీ దాంట్లో ఏ ఆనందము లేదు. నువ్వు చెప్పిన విషయానికి ఆమె 10 మందికి డబ్బేసి వస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఆమె ఏంటో. అయినా మనకి బుద్ధి రాదు. ఎవరు లేదు ఈ లోకంలో, మనకు ఈ లోకంలో నేను బ్రతకాలి కాబట్టి ఈ లోకం నాకు తోడుండాలి అనుకుంటాము, కానీ నువ్వు దేవునికి తోడుగా ఉంటే నీ తోడెవరు అనేది దేవుడు ఖచ్చితంగా ఎట్ ద టైం నీకు ఆ వ్యక్తిని తోడుగా జత చేయడం అనేది జరుగుతుంది. తలంపు పుట్టక ముందే నేను నిన్ను ఎరిగితిని అన్నాడు. నీకు కావాల్సిన ప్రతి అవసరం ఆయనకు తెలీదా? తల్లి గర్భంలో నీకు ఉన్నప్పుడే నీకు అన్నం పెట్టడం తెలుసు, నీకు కావాల్సిన ప్రతి అవసరం నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తీర్చిన వ్యక్తి మరెందుకు నువ్వు ఈ భూమి పైన పడినప్పుడు దేవుడు వదిలేసేవాడు అయినారా? కానీ ఎప్పుడు నువ్వు ప్రత్యేకంగా దేవుడి పైన ఆనుకొని నిలబడతావో అప్పుడు నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చే దేవుడు, నువ్వు అడగకుండానే సమస్తాన్ని సమకూర్చే దేవుడు, నువ్వు అడగకుండానే తన హృదయ ఆక్రందనని, నువ్వు అడగకుండానే తన హృదయ పరిశోధనను, నువ్వు అడగకుండానే తన హృదయంలో ఏమేమి నీ కోసం దాచి ఉంచాడో అవన్నీ ప్రత్యేకంగా నీతో బయలుపాటు చేయడం అనేది జరుగుతుంది. ప్రభు యొక్క ప్రేమను విలువ కట్టలేదు. విలువైన ప్రేమ ఆ యొక్క కల్వరి ప్రేమ. ఆ యొక్క కల్వరి ప్రేమ ఈరోజు మనం నిరర్థకంగా మానేసి మానవ ప్రేమలో మనం బందీలైపోయాం. ఆ మానవ ప్రేమలో విలువ లేదని గ్రహించడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. ప్రభు రక్షణ పొందుకున్నప్పటికీ ప్రభు మనుషుల ప్రేమలో విలువ లేదు, అది ఒక నడి వంచన అని అర్థం చేసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. రక్షణ ఉంది, దేవుని యొక్క మాటలు వింటున్నాను, అయినప్పటికీ ఒక గ్రహింపు మనిషికి చాలా అవసరం. ప్రతి వారం మనం చర్చకు వస్తున్న వాక్యం వింటున్నామని కాదు, ఏ వాక్యం మనకి ఎన్నో మాటలు చెప్తారు, కానీ నీ హృదయానికి టచ్ అయ్యేది ఒక్కటే మాట ఉంటుంది. ఆ ఒక్క మాట పట్టుకోవడం ఎప్పుడైనా ప్రార్థనలో ముందుకు వెళ్తావో ఆ రోజే ప్రభు మనల్ని క్షమించడానికి సమర్థుడిగా, క్షమించడానికి ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను నన్ను లేవనెత్తే వ్యక్తి. గతంలో నేను కగట్టంలోకి వెళ్ళేటప్పుడు నేను ఒక శ్రీకాంత్ చిన్న అయ్యగారు శేఖర్ వాళ్ళు బాయ్స్ మాత్రం ఒక టీం ఉండేది, లేడీస్ లో మాత్రం నేను ఒక్కదానే ఉండేదాన్ని. ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక్కదానే మూలలు కూర్చోవాలి, వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ ముందు లేదా వెనుక
పరిస్థితి ఏంటి? ఇంతమంది ఉన్నా కూడా ఒంటరిగానే నేను నీతో ప్రయాణం చేస్తున్నాను కదా, మరి నువ్వు నా ఎడల ఉన్న ప్రణాళిక ఏంటి? నేను ఎప్పటికీ ఒంటరిగానే కాదు, నాకు తోడుగా నీ ఉన్నావు అనే ఒక ధైర్యము నన్ను ఆ రోజు ఒంటరిగా నడిపించింది. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా దేవుడు నన్ను బలపరుస్తూనే వచ్చాడు, స్థిరపరుస్తూనే వచ్చాడు. మనుషులు మాట మాత్రం సెలవిస్తారు, కానీ మాట సెలవిచ్చి దాన్ని నెరవేర్చగల మనిషి మాత్రం యేసుక్రీస్తు మాత్రమే. మాట వలసకి ఇస్తానని చెప్పొచ్చు కదా అంటారు. అవునా? మాట వలసకి ఇస్తానని చెప్తే వాళ్ళ ఉపయోగం ఏంటి? నీ కడిపే మనం నిండిందా? నిండుతుందా అమ్మా? ప్రభు అంటున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవునా కాదా? మరి మాట వలసకి చెప్పడం వల్ల నువ్వు మాట ఇచ్చి అది తృణీకరించినట్టే కదా. అది ఎంత మాత్రము దేవుని దృష్టిలో ఉపయోగం కానే కాదు అని ప్రభు ఈరోజు నీతో నాతో అంటున్నాడు. ఆయన మనుషులు నా కోసం ప్రేమిస్తున్నారు, మనుషులు నా కోసం కన్నీరు విరుస్తున్నారని మనం అనుకుంటూ ఉన్నామే, కానీ కన్న తల్లికి నేను దూరం అయిపోయాను, తండ్రికి నేను దూరం అయిపోయాను, చుట్టాలకు నేను దూరం అయిపోయాను, మా ఆయనకు దూరం అయిపోయానండి, మా అమ్మకి నేను దూరం అయిపోయానని అని ఏడ్చేవాళ్ళు ఎందరో ఉన్నారు. అవునా? అట్టి వారి కోసం, మనుషుల కోసం తాపత్రయపడుతున్నావే, కానీ నిన్ను సృష్టిన యేసయ్య ఒకడు ఉన్నాడండి. మరి నా యేసయ్య నా కోసం ఏడుస్తున్నాడంటే ఎప్పుడైనా ఆలోచించినా? ఎప్పుడైనా మనలోకి ఆలోచన కలిగిందా? ప్రభు చేసిన, నిన్ను సృష్టించిన వ్యక్తికి నువ్వు విలువ ఇవ్వట్లేదు, కానీ కన్న తండ్రికి విలువిస్తున్నావే. అవునా? విలువ ఎక్కడి నుంచి మొదలైంది? తండ్రితో మొదలైన ప్రేమ తండ్రితో ముగియాలి, కానీ మార్గంలో ఎన్నో చెట్లు వస్తూ ఉంటాయి, వాటిని మనము ప్రేమించే వారిగానే ఉండాలి, కానీ యేసుక్రీస్తుకి ఇచ్చే విలువ ఆ మొక్కలకి ఇవ్వదు. ఎందుకంటే తండ్రితో వేరొకరిని మనం పోల్చలేము. పోల్చాలి అంటే ఆయన నీ కోసం బలియాగమై ఉండాలి, కొరడా దెబ్బలు తినాలి. ఆనాడు యేసుక్రీస్తు తిన్న కొరడా దెబ్బల్లో ఒక్కసారి ఆ కొరడాతో కొడితే కొరడా యొక్క ఎలా ఉంటుందంటే చర్మం, జంతువుల చర్మము 4 పేలికలుగా ఆ యొక్క కర్రకి పెట్టి, ఆ 4 పేలికలు మనకి మొక్కలు తెలుసు, మొక్కలకి వేలు కొన్ని పాయలుగా ఉంటాయి. అవునా? అదే విధంగా ఈ కొరడా కూడా అదే విధంగా ఉంటుంది. దానికి బ్లేడ్లు అవి ఉండవు. జంతువు యొక్క, మనుషుల యొక్క ఎముకలని వాటికి పెట్టడం అనేది జరుగుతుంది. ఒక్కసారి దాంతో కొడితే చర్మం ఊసొస్తుంది, ఒక్కసారి కొడితే చర్మం అంతా ఊసొస్తుంది. మనము అందరం వ్యవసాయం చేసేవాళ్ళు విత్తనాలు వేసే ముందు పొలాన్ని మంచిగా సేదపరచుకొని దాన్ని పనికొచ్చే విధంగా మనం దున్నుకుంటాం, అలా విత్తనాలకు అనుగుణంగా. అదే విధంగా ప్రభు శరీరం కూడా తను చూసుకోవడానికి ఎక్కడ కూడా లేదు. సొగసైన ఆ రూపంలో స్వరూపం అనేది ప్రభు కోల్పోయాడు. తేజో మహిమైన ప్రభు ఆ ముఖములో నేను నన్ను బట్టే ఆ తేజో మహిమను తనకి కోల్పోయి ఉన్నాడు. అప్పటి వరకు తండ్రితో సహవాసం ఉన్న యేసుక్రీస్తు ఆ యొక్క శిలువపై ఎక్కేసరికి తండ్రితో సహవాసం తను కోల్పోవడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు నేను ఈ పాపాన్ని నేను క్షమించానా అని ప్రార్థించిన యేసు, తనకు స్వస్థత ఇచ్చిన యేసుక్రీస్తు తర్వాత క్షమించే అధికారం తను కోల్పోయాడు. కాబట్టి తండ్రి మీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరు ప్రత్యేకంగా మీరు క్షమించండి అని మనను బట్టి ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు వారు ప్రార్థించడం అనేది జరిగింది. సంఘంలో మనం అనుకుంటాము ఏదో చేసి నేను ప్రభు దృష్టిలో గొప్పదానిగా ఉండాలి, కానీ ప్రభులో నేను సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేయాలి అనుకుంటూనే జీవితం గడిపేస్తాము. కానీ ఒక సంఘంలోకి వెళ్ళి మైక్ పట్టుకొని ఒక స్టేజ్ పైన నేను వాక్యం చెప్తేనే నేను సేవ చేసినట్టు కాదు. నువ్వు నడుచుకుంటూ మార్గ మధ్యలో వెళ్తున్నప్పుడు నా సహోదరి నిన్ను యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడని ఒక్క మాట నువ్వు చెప్పినా అక్కడ నువ్వు పరిచర్య చేసినట్టు. ఆ పరిచర్యను ప్రభు చూస్తున్నాడు, ఆ దిన్న స్థితిని ప్రభు చూస్తున్నాడు. ఒకరోజు ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. ఎంతగా నువ్వు తగ్గించబడితే అంతగా హెచ్చించబడతావు. మనుషుల మధ్య తగ్గించుకోవడంలో విలువ లేదు, కానీ ప్రభు దృష్టిలో తగ్గించబడితే ప్రభు అంతగా మనకి హెచ్చించబడతాడు. మనకున్న ప్రతి స్థితిని బట్టి, మనకున్న ప్రతి అవసరతను బట్టి నిరంతరం ప్రభు చెంత ప్రార్థించే వారిగా ఉండాలి. స్త్రీలుగా మనం అందరము ఒక చిన్న ఇంట్లో అంటి పెట్టలేకపోతేనే మన యొక్క యజమానుడికి ఇది లేదు అది లేదు తీసుకురాండి అని క్షణాల్లో చెప్పేస్తాం. అవునా కాదు? ఎందుకంటే మనం వెళ్ళి తీసుకురాలేము కాబట్టి ఫోన్ చేసి చెప్తాం, మీరు వచ్చేటప్పుడు మార్గ మధ్యలో ఇది తీసుకురండి. అవునా? మనకు కొంత సమయం తోడుగా ఉండే ఆ వ్యక్తికి మనం ఫోన్ చేసి చెప్తున్నాం మీరు తీసుకురండి అని. అదే విధంగా నీతో నిరంతరం నీతో ఉండే యేసుక్రీస్తుతో నువ్వు అలాగే మాట్లాడు. ప్రభా మరి నా కుటుంబంలో ఇది లేదు, నువ్వు ఇయ్యా ప్రేమగా తండ్రి నాకు ఇది ఇయ్యు అంటే ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. అవునా కాదు?
చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో పని మనకు చాలా ఉన్నా వారితో మాట్లాడుతూనే ఉంటాం. ఎప్పుడైనా మిషన్ కుట్టాలో చూడండి, వాళ్ళు మిషన్ కుడుతూనే ఉంటారు, వచ్చిన కస్టమర్లతో మాట్లాడుతూనే ఉంటారు. అవునా కాదు? మనం కూడా అంటే ఏ రీతిగా మన ఇంట్లో ఉన్న ప్రతి పని మనం చేసుకుంటూనే ప్రభుత్వ మాట్లాడవచ్చు. గంట సేపు ప్రార్థనలో కూర్చొని దేవా 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 అనుకుంటేనే మాట్లాడినట్టు కాదు, మనం పని చేస్తూ కూడా ప్రభుత్వం మాట్లాడచ్చు. మన హృదయం దేవుని స్తుతిస్తూనే ఉంటుంది, మన హృదయం దేవుని మాటలు నెమరు వేస్తూనే ఉంటుంది. దూడ ఏ రీతిగా గట్టి నెమరు వేస్తుందో దినమంతా తింటది, నైట్ మంచిగా దాన్ని నెమరు వేస్తూ ఉంటుంది. మనం కూడా ఆదివారం రోజు విన్న ఆ వాక్యాన్ని వచ్చే ఆదివారం వరకు నెమరు వేస్తూ ఉంటే దాని ఒక గొప్పతనం మనకు తెలిసిపోతుంది. విన్న వాక్యాన్ని ప్రభావ మరి ఈ వాక్యం ద్వారా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం నాతో మాట్లాడావు కదా, మరి దీంట్లో నేను అన్వయించుకోవాల్సిందేమో, ఈ వాక్యం ద్వారా నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా ప్రభా, ఈ వాక్యం ద్వారా నేను ఏమైనా సరి చేసుకోవాలా, ఈ వాక్యం ద్వారా నా జీవితాన్ని ఏమైనా బాగు చేసుకోవాలా అని ప్రత్యేకంగా సమయం దేవునితో మాట్లాడే వారిపై ఉండాలి. మందితో గడిపే సమయం లేకున్నా దేవుడితో సమయం, మందిరంలోకి సమయం ఉన్నా, మందితో సమయం ఉన్నా వృధా. కానీ ప్రభుత్వం మాట్లాడే సమయం నీకు లేకపోతే అది వ్యర్థమై ఉంటుంది. ఎందుకంటే ఏకాంత ప్రార్థన ఎంతో విలువైనది. అయ్యా నలుగురిలో నేను ప్రార్థిస్తాను అంటే సరిపోదు, నలుగురిలో నేను తింటాను అంటే సరిపోతుందా? నలుగురు తింటే నువ్వు తిన్నట్టు కాదు కదా. నీకంటూ ఒక ప్రత్యేకమైన గృహం ఉంది, నీకంటూ ప్రత్యేకమైన కుటుంబం ఉంది, నీకంటూ ప్రత్యేకమైన భోజనం నీ ఇంట్లో ఉంది. సమయాన్ని బట్టి నువ్వు ఆ భోజనం తినడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా దాన్ని నెమ్మది వేస్తూ దేవుని కోసం విలువైన పాత్రలుగా, దేవుని కోసం విలువలేని పాత్రలుగా ఇంతకాలం జీవించున్నామేమో, కానీ విలువైన పాత్రలుగా మనం జీవించాలి. అయితే ఏ రీతిగా అయితే సంఘంలో నిద్రపోయారో అలాంటి సంఘంలో నిద్రించే వారిగా మేలుకుంటేనే జీవితంలో బాగుపడతాం. ఇంకను నిద్రావస్థలోనే ఉంటే, ఇంకను నిద్రించలోని స్థితిలో ఉంటే ఒకరోజు దేవుడు విడిచిపెడితే అప్పుడు మనం భరించలేని ఆ శోకం, ఆ వేదన మనకు రాకముందుకే ప్రభా ఈరోజు నేను నీతో ఉండాలి, నువ్వు నాతో మొదటగా ఆ యొక్క కల్వరి శిలువ పైన మనని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. అవునా? నేను మిమ్మల్ని మీరు తండ్రి దీన్ని క్షమించండి అంటున్నాడు. మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనం కూడా ఇతరుల కోసం విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. మనము కూడా దేవుని యొక్క మార్గంలో నడిచేవారిగా ఉండాలి. క్రీస్తు చూపిన కల్వరి ప్రేమ ఇతరులకు చెప్పాలి. ఆ యొక్క జననాన్ని, పునరుద్ధానాన్ని ఈ లోకానికి పరిశీలిస్తూ ఆయన యొక్క మాదిరిని కనపరచాలి. కానీ నిన్ను నన్ను బట్టి ఈ లోకంలో దేవుని ధృవీకరించే వారిగా ఉండదు. మహాత్మా గాంధీ క్రైస్తవుని బట్టి మందిరానికి రాలేకపోయారు, కానీ దేవుడు అంటే ప్రేమ ఉంది, దేవుని సన్నిధానం వెళ్ళాలని ఆశ ఉంది. కాబట్టి సంఘంలో వెళ్ళి ఆ సంఘస్థులను బట్టే మహాత్మా గాంధీ చర్చికి రాలేదు. ఇది నేను ఇంట్లో చదివినాను, చాలా మంది సేవకులు చెప్పినప్పుడు నేను విన్నాను. ఎందుకంటే అలాంటి స్థితిలో మన సంఘము మనం ఉండకుండా దేవుని మహిమార్థమై వచ్చేవారు దేవుని నా మహిమార్థమై రావడానికి సహాయం చేయాలి. మనుషులు నా కోసం అది చేశారు ఇది చేశారు, కానీ నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఒకడున్నాడు. నీ కోసం ఎల్లవేళలా తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నీ కోసం కన్నీళ్లు విడిచే యేసుక్రీస్తు ఒకడు ఉన్నాడన్న విషయం మాత్రం జీవితంలో ఎప్పటికీ మర్చిపోదు. నీ కోసం దొంగ కన్నీరు కార్చేవారు ఉంటారు. మొదటగా వారి నుంచి వేరుగా ఉండి నీ కోసం పరిశుద్ధమైన దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. ఆ కన్నీటికి ఒక విలువ ఉంది, ఆ కన్నీటికి ఒక తాపత్రయం ఉంది, ఆ కన్నీరు వెనుక ఒక నిత్య జీవం ఉందన్న విషయం మనం మర్చిపోకూడదు. ఈరోజు ప్రభు నేను మీకోసం స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మీరు వచ్చి మీరు మళ్ళీ అక్కడికి వస్తారా అన్నారు. అవునా? ఆ యొక్క స్థలానికి ప్రభు నేను రావాలి. ఈరోజు ప్రభు మనల్ని విడిచిపెట్టి వెళ్తున్నాడు, మాట ఇచ్చి వెళ్తున్నాడు. తండ్రి దీన్ని క్షమించమని మన కోసం తండ్రిని ప్రాధేయపడి మరి ఆయన వెళ్తున్నాడు. ఏ గమ్యంతో వెళ్తున్నాడు, మనల్ని వచ్చి ఆయన తీసుకువెళ్ళేటప్పుడు నిత్య జీవానికి వెళ్ళే వారికి మనం ఉండాలని ఆశతో తను వెళ్తున్నాడు కనుక ఆ యొక్క తండ్రి సిద్ధపరిచి ఆ యొక్క నిత్య జీవన గృహంలోనికి ఆ యొక్క బంగారు వీధుల్లో నడవాలనే ఆశ ఆకాంక్ష మనలో ఉండాలి. తుది వరకు దేవునికి నమ్మకంగా మనము జీవించే వారిగా ఉండాలి. ప్రభు ఈరోజు ఈ యొక్క 7 మాటలు ప్రతి ఒక్కరి ద్వారా మాట్లాడుతున్నారంటే వారి ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, మన జీవితంలో సరి చేసుకోవాల్సింది ఏముందో అని ప్రతి క్షణం ఆశ కలిగి దేవుని సన్నిధిలో ఉండేవారమై ఉండాలి. దేవుని సన్నిధిలో నిరంతరం ఆకాంక్ష కలిగి మొదటగా దేవుని భయభక్తులు కలిగి జీవించే వారమై ఎల్లవేళలా మనం ఉండేవారిగా ఉండాలి. ఈ యొక్క మాట మరొకసారి మనం చదువుకుందాం. తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరగరు గనక వీరిని క్షమించండి. ఈరోజు మనం తెలిసి అన్ని తప్పులు చేశాం, అయినను ప్రభు మనల్ని క్షమించాలి.
అవునా, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం తెలిసి చేసినా తెలియచేసిన ప్రతి తప్పును ఆయన క్షమిస్తున్నప్పుడు కన్నీటితో ఈరోజు ప్రభుని అడగండి, ప్రభు నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి, ఈ రోజైనా నీ వైపు తిరుగుతాను. మొదట మాట నువ్వు నాతోనే మాట్లాడవు, నా కోసమే నువ్వు ప్రార్థించావు కనుక నీ కోసం ప్రత్యేకించబడిన వ్యక్తిగా నేను ఉండాలని ప్రార్థించేవారుగా ప్రత్యేకంగా నీకు నేను అందులో ఉండేవారమే ఉన్నాను. ఇది చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుదాం.